అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఇంకో పక్క డాక్రా ఉమెన్ని ఎక్కడికక్కడ ఎంఎస్ఎంఈలు పెట్టి పారిశ్రామికవేత్తలు కూడా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క P4 తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పెట్టి ఎక్కడికక్కడ వినూత్నమైన విధానంతో ప్రతి ఒక్క ఫ్యామిలీని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమంటున్నాం. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, P3 ఉంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. దీనివల్ల ఒక రోడ్డు వేసాం, ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టాం. కొంతమంది ఈ పనులు చేసి దానికి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసి అప్పులు కట్టిన తర్వాత కూడా కోటీశ్వరులు అయ్యారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి, బిలియనర్స్ పెరిగారు. రిలేటివ్గా పూరంతా కూడా రిలేటివ్గా పూరయ్యే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటమ్ 20%కి చేయూతనివ్వాలి. వాళ్ళని చదివించడం కానీ, వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం కానీ, ఆ ఫ్యామిలీని అన్ని విధాలు ఆదుకోవాలని ఒక పిలిపిచ్చాం. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం ఇచ్చాం, అదే స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అయితే ఇవన్నీ చేయడం చాలా సులభం. అన్నింటికంటే నేను గుర్తుపెట్టుకున్నది పెద్ద సమస్య జనాభా ఏ విధంగా సంరక్షణ చేయాలనేది, అదే పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఒక 5 ముఖ్యమైన విషయాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రపోజల్సే. నేను జనాభా పెరగాలంటే నన్ను అందరూ విమర్శించారు బిగినింగ్లో. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరే లైన్లోకి వస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు కూడా నన్ను విమర్శించారు. ఆ విషయం కూడా చెప్తున్నా. ఏంటి మేమే పిల్లల్ని ఇచ్చేయాలని. కానీ ఓసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రకృతి మనకిచ్చిన వరం అంటామా, లేకపోతే ఇంకోటి అంటామా. ఇంకో పక్క ఇటీవల కాలంలో నేను పల్స్ పోలియో వేస్తే తల్లులే వచ్చారు. నేను అడిగా, మీ ఆయన రాడా అని అడిగా. లేదు సార్, మా వాళ్ళేది చెప్పారు సార్ అన్నారు. ఎందుకు నేను అడిగానంటే, పిల్లల్ని పెంచడం అనేది ఒక తల్లి బాధ్యత కాదు, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. భార్య భర్త కలిసి పెంచవలసిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ఇంటి పనులు ఆడబిడ్డలే చేసేవారు. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. దానికంటే కూడా ఈరోజు ఎలక్ట్రికల్ స్టవ్ వచ్చింది. ఆన్ చేసి కాఫీ పెట్టాలంటే యూట్యూబ్లో చూసి కాఫీ పెట్టే పరిస్థితి వచ్చింది. మగవాళ్ళందరూ కూడా వంట పనుల్లో ఆడబిడ్డలకు కూడా మీరు సహకరించే రోజు తొందరలోనే వస్తుంది, రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటి పనులు, వంట పనులు, ఆఫీసు పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక 5 పిల్లర్స్ తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాతృత్వ, సురక్షిత గర్భధారణ, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించడం, అర్హులైన దంపతులకి ఏ విధంగా వాళ్ళకి లీవులు కానీ అవన్నీ ఇవ్వడం. నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నానంటే, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ప్రభుత్వం కూడా చర్చ చేయాలనే ఉద్దేశం చేస్తున్నాం. రెండవది మీరు చూస్తే సంజీవని డిజిటల్ ఆరోగ్య రికార్డు. ప్రతి ఒక్కరికి ఏ డాక్టర్ని ఇస్తాం, ఫ్యామిలీ ఫిజికల్ డాక్టర్ని ఇస్తాం, ఏది కావాలన్నా అందుబాటులో పెడతాం, మీ మెడికల్ ఖర్చు తగ్గిస్తాం. ఫస్ట్ టైం మీరు చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి
2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా.